హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజైతే అందరూ నన్ను అడుగుతున్నారనమాట రాయలసీమ స్పెషల్ రాగి సంగటి చేయమని. సో దాంట్లోకి కాంబినేషను టమాటో కొత్తిమీర పచ్చడి అయితే చేయబోతున్నాను. సో ఒక పక్క రాగి సంగటికి రైస్ కడిగి పెట్టేసాను. ఇప్పుడు దాంట్లోకి కాంబినేషను టమాటా చట్నీ అయితే చేయబోతున్నాను. చూడండి, దీంట్లో కావాల్సిన పదార్థాలు చూడండి: ఎండుమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, ఎర్రగడ్డ, కొద్దిగా చింతపండు. ఎందుకంటే టమాటాలు వేస్తున్నాం కదా, టమాటాలు పులుపుంటుంది, అందువల్ల కొద్దిగా చింతపండు తీసుకున్నాం. సో ఇవన్నీ ఫ్రై చేసేద్దాం. ఎలా చేయాలో చూసేద్దాం రండి. సో ఇప్పుడు పెనం పెట్టుకొని మన చట్నీ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అనేది వేసేసి మిగతావన్నీ వేయించుకోవడం. అంటే రాగి సంగట్లకి ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే చిక్కుడుకాయ ఫ్రై చేయబోతున్నా. ఫస్ట్ ఇవి చేసి తర్వాత దాని ప్రాసెసింగ్కి వెళ్ళిపోతాం. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసాలి. ఎండుమిరపకాయలు వేసి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేగిన తర్వాత చూడండి, ఈ కలర్లో వేగాలన్నమాట. ఇప్పుడు వీటిని అన్నిటి సపరేట్గా తీసేద్దాం. సో ఇప్పుడు అదే ఆయిల్లో వేయించాలన్నమాట. అంటే పచ్చివాసన కొంచెం పోయేటట్టు వేయించుకొని ఇవి కూడా పక్కన తీసుకోవాలి. ఈలోపు మన సంగటికి పక్కన రైస్ ఉడుకుతూ ఉంటుంది. చూడండి, మన ఎర్రగడ్డలు కూడా వేగిపోయాయి. ఇవి కూడా సపరేట్ చేసేస్తున్నాం. సో ఎర్రగడ్డలు కూడా సపరేట్ చేసేద్దాం. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి, మీడియం సైజులో. టమాటాలన్నీ వేసేసి బాగా వేగనిచ్చేయాలి. సో టమాటాలు సగం వేగిన తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం టమాటాలు వేగనిచ్చేద్దాం. సో ఇప్పుడైతే చూసేద్దాం. చూడండి, మన టమాటాలు అనేది 50% అయితే బాగా వేగాయి. సో ఇది నాటు కొత్తిమీర అన్నమాట, హైబ్రిడ్ కాదు, నాటు కొత్తిమీర. కాడలతో కూడా వేస్తారు, చాలా బాగుంటుంది. సో కొత్తిమీర వేసేసి ఒక 2 మినిట్స్ ఇట్లా వేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడైతే మనము ఎండుమిరపకాయలు వేసేసి మిక్సీ పట్టేయాలన్నమాట. దీంట్లోకి తగినంత సాల్ట్. ఫస్ట్ ఇది మిక్సీ పట్టామంటే తర్వాత ఈజీ అయిపోద్ది, ఒకటేసారి వేయకూడదు. సో ఇప్పుడు చూసేద్దాము. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు అనేది వేసేసి కలిపి దించేసుకోవడమే. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దాం. సో ఇప్పుడు ఇది చల్లారాలన్నమాట. దీని పక్కకు పెట్టేసి చిక్కుడుకాయ ఫ్రై చేసేద్దాం. సో చూడండి, నేను అన్ని చిక్కుడుకాయలు వాటర్ అంతా తీసేసాను, ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని మనం తాలింపు చేసేద్దాం. సో పెనం పెట్టేసా, తాలింపుకు తగినంత ఆయిల్ వేసి, సో తాలింపు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, బాగా వేగాలి కాబట్టి. సో ఆయిల్ కాగనిచ్చి, సో చూడండి ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడు ఉద్దిపప్పు, ఆవాలు వేసేస్తున్నా. చూడండి ఆవాలు అయితే వేగాయి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న
ఎర్రగడ్డలు అయితే వేసుకొని అవి కొంచెం బ్రౌన్గా వేగాలన్నమాట. సో నేను ఆల్రెడీ ఆయిల్లో సాల్ట్ వేసి ఉడకపెట్టాను. కొంచెం తక్కువగా ఉంది కాబట్టి సాల్ట్ కొంచెం వేస్తాను. చూడండి, తిరగబాత బాగా వేగాలన్నమాట. ఎరగడ్లు ఈ విధంగా వేగకపోతే పచ్చి వాసన అనేది వస్తుంది. సో ఇప్పుడు ఎరగడ్లు వేగిపోయా. మనం ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయ కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలి. సో ఇప్పుడు చిక్కుడుకాయ అయితే ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేస్తాం, ఇంకొంచెం అలా. సో పసుపు వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత రుచికి సరిపడా కారం. మీరు స్పైసీ ఎక్కుతుంటే స్పైసీ తినండి, లేదంటే తక్కువ. సో నాకు పిల్లలు తింటారు కాబట్టి స్పైసీ తక్కువ వేసా. సో మీకు వీలుంటే పల్లి పొడి కూడా వేసుకోండి, కొద్దిగా ధనియాల పొడి. అంతేనబ్బా, సింపుల్. సో మన చిక్కుడుకాయ తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన సంగటి చూడండి. రైస్ అయితే ఉడుకుతుందన్నమాట. సో మనం దీంట్లో చిన్న మంట వస్తుంది, షిఫ్ట్ చేసేద్దాం. సో మన చిక్కుడుకాయ తాలింపు రెడీ. చూడండి బా, నోరు ఊరిపోతుంది బా, చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రాగి సంగటి అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. మేము 5 మంది ఉన్నాం కదా. సో నేను 1.5 గ్లాస్ బియ్యం వేసాను. 1.5 గ్లాస్కి 6.5 గ్లాస్ వాటర్ పోసాను అన్నమాట. ఎందుకంటే సంగటి చాలా మెత్తగా ఉడికితే చాలా బాగుంటుంది. సో ఇది బాగా ఉడికిన తర్వాత మీకు వీడియో చూపిస్తా. దీంట్లోకి రాగి పిండి అన్నమాట, ఓకేనా. సో ఈలోపు మన చట్నీని మిక్సీకి వేసేస్తాం. సో చూడండి ఫ్రెండ్స్, మన రాగి సంగటికి అయితే ఉడికిపోయింది అన్నమాట. సో పట్టుకుంటే అలా మెత్తగా అయిపోవాలి. సో ఇంకా కొంచెం వాటర్ ఉంది, ఆ వాటర్ అంతా ఇనిపోనిచ్చేసి రాగి పిండి యాడ్ చేసి మనం సంగటికి గెలుపుకోవడమే. సో పప్పు గుత్తితో పప్పు గుత్తి లేదా సంగటి కట్టుకుంటే సంగటి కట్టుకోవాలి. ఇప్పటికైతే ఇది ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చేద్దాం. సో చూసారు కదా, మన సంగటి అయితే రైస్ ఉడికింది. రాగి పిండి ఇలా వేసి దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయాలి. ఎందుకంటే ఆ పిండి కూడా కొంచెం ఉడుకుతుందన్నమాట. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ముద్దలు చేసిన తర్వాత మీకు చూపించాను. ఇప్పుడైతే చూడండి, మనం పిండి పోసేసాం కదా. సో నా దగ్గర సంగటి కట్టి లేదనమాట, నేను పప్పు గట్టితో చేస్తాను. ఇదంతా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేయడమే. ఒక 2 మినిట్స్ నీట్గా కలిపేసి ముద్ద చేసి మీకు చూపిస్తాను. సో చూడండి, మన వేడి వేడి రాగి ముద్ద రెడీ అయిపోయింది. టుడే స్పెషల్ రాగి ముద్ద, చిక్కుడుకాయ తాలింపు, అలాగే టమాటో కొత్తిమీర చట్నీ. సో నేనైతే రాగి ముద్ద పెట్టుకుంటాను, ఆకలేస్తుంది. సూపర్ కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట. సో ఇది మా చెల్లెలు సాహితీ అడిగింది రాగి ముద్ద అని, తన కోసం చేశా. సో అందరూ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.